వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమస్కారం. మీ అందరికీ తెలుసు, కార్యకర్తల్ని ఎవరు కాపాడుకుంటారో వాళ్ళే నాయకులు. వాళ్ళకే మీరు మద్దతు ఇవ్వాలి. 5 సంవత్సరాలుగా మిట్ట గోవిందరెడ్డి గారు పార్టీలో ఉన్నారు. మంచి పదవిని కూడా అనుభవించారు. ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఎన్నో రకాలుగా ఏమేం చేసుకోవాలో కూడా చేసుకోవడం జరిగింది. ఆ విషయాలు మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ముఖ్యమైన కార్యకర్త గోపి చనిపోయినాడు శాంతినగర్లో. అదేవిధంగా కాశీపురం సత్యనారాయణ చనిపోయినాడు. అదేవిధంగా మల్కాపురం మంజు చనిపోయినాడు. అదేవిధంగా మన ఆదిగానపల్లి వెంకటి చనిపోయినాడు. మళ్ళీ గుడిసెలపల్లి నుంచి బస్సురాజు, ఈ విధంగా ఎంతోమంది కార్యకర్తలు చనిపోయారు. ఏ రోజు కూడా మన పార్టీ కోసం కష్టపడినటువంటి ఏ కార్యకర్త చనిపోయినా కూడా కనీసం తిరిగి చూడని వ్యక్తి మెట్టు గోవిందరెడ్డి గారు. అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల తల్లిదండ్రులు ఎంతోమంది చనిపోయారు, బంధువులు ఎంతోమంది చనిపోయారు. ఏ రోజు తిరిగి చూడని వ్యక్తి మెట్టు గోవిందరెడ్డి గారు. కరోనా లాంటి కష్టకాలంలో మన పార్టీ కార్యకర్తలు కూడా కరోనాలో ఆరోగ్యాలు బాగలేక ఆసుపత్రిలో సీటు దొరక్క రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఏ రోజు మెట్టు గోవిందరెడ్డి గారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతోమంది చనిపోయినారు, ఆయన రాలేదు, కనీసం నివాళి కూడా అర్పించలేదు. ఇలాంటి వ్యక్తుల్ని నమ్ముకొని మీరు ఈరోజు పోతారంటే రాబోయే రోజులలో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక నాయకుడు మద్దతు పొందాలంటే ఆ నాయకుడికి అర్హత ఉండాలా. ఏమి అర్హత అంటే నమ్మిన వాళ్ళని కాపాడగలిగే శక్తి ఉండాలా, కాపాడగనే మనసు ఉండాలా. మెట్టు గోవిందరెడ్డి గారికి కార్యకర్తల్ని కాపాడుకునే మనసు లేదు, కాపాడుకునే శక్తి లేదు. అలాంటి వ్యక్తిని నమ్ముకొని మీరు రకరకాలుగా ఇబ్బంది పడితే అది మంచిది కాదు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. మీకు మంచి జరగకపోయినా చెడు జరగకూడదనే ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నా. మెట్టు గోవిందరెడ్డి ఏ రోజు కూడా కార్యకర్తల్ని కాపాడుకునే వ్యక్తి ఎంత మాత్రం కాదు. 5 సంవత్సరాలుగా ఏ కార్యకర్తని చనిపోయినా కూడా పరామర్శించలేదు, ఆ కుటుంబాలకి సహాయం కూడా చెయ్యలేదు, రాబోయే రోజుల్లో కూడా చెయ్యడు కూడా. కాబట్టి చెప్తున్నా, మీరు ఎక్కడ ఉన్నా కూడా రామచంద్రారెడ్డి మీకు అండగా ఉంటాడు. ఏ రోజు ఏ అవసరం వచ్చినా కూడా భేషజాలకు పోవద్దు, పట్టుదలకు పోవద్దు, రోషానికి పోవద్దు. రామచంద్రారెడ్డి మీ అన్న, మీ తమ్ముడు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, నా దగ్గరికి రండి. ఏ పని అయినా కూడా ధైర్యంగా నిలబడి మీకు పని చేసి పెట్టి మిమ్మల్ని కాపాడుకునే ఒక బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్పి ఈరోజు మీకు మాట ఇస్తున్నాను. సరైన వాళ్ళనే నమ్మండి, చేత అయ్యే వాళ్ళనే నమ్మండి, సహాయం చేయగలిగిన వాళ్ళనే నమ్మండి. అంతేకాని అసమర్థుల్ని, చేతకాని వాళ్ళని, సహాయం చేయని వాళ్ళని దయచేసి నమ్మవద్దని చెప్తున్నాను.